శైలేశ్వరం యాత్రాస్థలం తెలంగాణలో ఉంది. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉన్న అందమైన ప్రదేశం. చారిత్రక ప్రాముఖ్యం గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. శ్రీశైల అడవుల్లోని ఒక ఆదివాసీ యాత్రాస్థలం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తర్వాత చైత్ర పౌర్ణమికి మొదలవుతుంది. అడవిలో 25 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులందరూ ముగ్ధులవుతారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో నల్లమల అడవుల్లో ఉంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్లు దూరంలో దట్టమైన అడవుల్లో ఉంది. అటవీ శాఖ వారి అనుమతితో ఆ దారి వెంబడి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనిపిస్తుంది. శైలేశ్వరం ప్రాంతంలోని ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం 100 సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫరాహాబాద్ అని పేరు పెట్టాడు. అనగా అందమైన ప్రదేశం అని అర్థం. అంతకుముందు దాని పేరు పుల్లచలమల అని ఉండేది. 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరుతో పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. నిజాం విడిది నుండి ఎడం వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత శైలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడే వాహనాలని ఆపుకోవచ్చు. అక్కడ నుండి శైలేశ్వరం అనే జలపాతం చేరుకోవడానికి 2 కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడ 2 పొడవైన ఎత్తైన 2 గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. మధ్యలో ఒక లోతైన లోయలోనికి ఆ జలధార పడుతుంది. తూర్పు గట్టుకు సమాంతరంగా 1/2 కిలోమీటర్ దిగిన తర్వాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమం వైపున ఉన్న గుట్టపైన కిలోమీటర్ దూరం నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకున్నాక మళ్ళీ ఉత్తరం వైపుకి తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి 2 గుట్టల మధ్య లోతైన ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కో చోట బెత్తడి దారిలో నడవాల్సి ఉంటుంది. ఎమరపాటుగా కాలు జారితే ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, మధ్యలో నుండి ఆకాశం, కుండ మూతి లోపల నుండి ఆకాశం కనబడినట్లు కనిపిస్తుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. గుండం ఒడ్డుపైన తూర్పుముఖంగా 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. శైలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజులు వెనుక మొత్తం 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది కనుక కొంతమంది దాతలు ఉచిత భోజన వసతిని కల్పిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు వత్తన్నం వత్తన్నం లింగమయ్యో అంటూ వస్తారు. వెళ్ళేటప్పుడు పోతున్నాం పోతున్నాం లింగమయ్యో అని అరుస్తూ నడుస్తుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా లింగమయ్య దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే శైలేశ్వరం చేరుకోవాలని అటవీశాఖ అధికారులు భక్తులకు ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. నాగార్జునకొండలో బయటపడిన ఇక్ష్వాకుల కాలం నాటి శాసనాలలో చులదమ్మ గిరి గురించి ప్రస్తావన ఉంది. ఆ గిరిపై ఆనాడు శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువుల కొరకు ఆరామాలు, విహారాలు కట్టించారట. ఆ చులదమ్మగిరి ఈ శైలేశ్వరమే అని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్వాకుల కాలపు కట్టడాలు కూడా ఉన్నాయి. ఈ గుడి గోడల ఇటుకల పరిమాణం చాలా పెద్దగా ఉన్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనే ఉండేది. సుళ అనే పదం తెలుగులో సుల అవుతుంది కాబట్టి బౌద్ధక్షేత్రం శైవక్షేత్రంగా మార్పు చెందాక సులేశ్వరంగా, చివరిగా సులేశ్వరంగా మారి ఉంటుంది. ఇక్ష్వాకుల నిర్మాణాలకు అదనంగా
విష్ణుకుండిల నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణం చాలా పెద్దవి. దిగువ గుహలోని గర్భగుడి ముఖద్వారంపై విష్ణుకుండిల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం ఉంది. ద్వారబంధంపై గడప మధ్య గంగమ్మ విగ్రహం ఉంది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు 2.5 అడుగుల ఎత్తున నల్ల సరసపు మీసాల వీరభద్రుని విగ్రహం ఉంది. ఆ విగ్రహం 4 చేతుల్లోనూ 4 ఆయుధాలున్నాయి. కుడి చేతిలో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో డమరకం, ఎడమ చెయ్యి కిందికి వాలి ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉంది. వీరభద్రుని కింద కుడివైపున పబ్బతి పట్టుకున్న కిరీటం లేని వినాయకుని ప్రతిమ ఉండగా ఎడమవైపున స్త్రీమూర్తి ఉంది. ద్వారానికి ఎడమవైపున విడిగా 2 గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. ఇవే పాతవిగా కనబడుతున్నాయి. ఈ విగ్రహాల ముందు ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించే విసుర్రాయి ఉంది. గుడికి ఎడమవైపున గల ఆ రాతి గోడకి బ్రహ్మీ లిపిలో ఒక శాసనం చెక్కబడి ఉంది. కుడివైపున గల గోడ మీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడా ఉంది. ఈ 2 విష్ణుకుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్రకారులు చదివి వివరిస్తే విష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. స్థల మహత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాకావ్యం కావ్యాలలో శైలేశ్వరాన్ని రుద్రకుండంగా, దీనికి ఈశాన్యాన్న గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణుకుండంగా, పశ్చిమాన గల లొద్ది అనగా గుండం బ్రహ్మకుండంగాను పేర్కొన్నారు. విష్ణుకుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినవారు కనుకనే ఈ ప్రాంతం పేరు పెట్టుకున్నారు. ప్రకృతి సౌందర్యం కూడా చాలా బాగుంటుంది. శైలేశ్వరం లోయ సుమారు 2 కిలోమీటర్ల పొడవుండి మనకు అమెరికాలోని గ్రాండ్ కానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కానన్ అందాలను చాలామంది మెకనాస్ గోల్డ్ సినిమాలో చూసే ఉంటారు. శైలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడుగున స్పష్టమైన దారులు ఉన్నాయి. అవి జంతువులు నీటి కోసం వెళ్ళే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలు ఉన్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకి, ఆ తర్వాత బౌద్ధ భిక్షువులకు, ఆ పైన మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడ ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఇది ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశోధకులకు చాలా బాగా నచ్చే ప్రదేశం. శైలేశ్వరంలో శాసనాలు కూడా ఉన్నాయి. ప్రధాన దేవాలయమైన లింగమయ్య ఆలయం గుహ కింద ఉన్న గుహలో ఇటుకల నిర్మాణం ఉంది. అక్కడ ఉన్న గర్భగుడి ముందు కుడివైపున 3 అడుగుల మీసాల వీరభద్రుని శిల్పం ఉంది. చతుర్భుజుడైన వీరభద్రుడు పరహస్తాలలో గొడ్డలి, డమరుకాలు, నిజహస్తాలలో ఖడ్గం, డాలు ధరించి స్థానక భంగిమలలో కనిపిస్తున్నాడు. అతనికి కుడివైపున చేతి కిందిగా దక్షుడు ఉన్నాడు. గర్భగుడికి ఎడమవైపున 2 కాలాముఖశైవ గురువుల శిల్పాలు ఉన్నాయి. ఒకటి ఎర్ర ఇసుకరాయిలో చెక్కబడింది, రెండవది నల్లరాయిలో చెక్కబడి ఉంది. గర్భగుడి ద్వారబంధం ఉత్తర రాశి మీద అంటే గజలక్ష్మి మీద లలాట బింబంగా ఉంది. కింద గడపకు 2 వైపులా 2 సింహాల తలలు చెక్కి ఉన్నాయి. ద్వారబంధానికి కింద వైపున 2 వైపులా 2 పూలకుండీల వలె కనిపించే కలశాలు ఉన్నాయి. శైవ గురువుల దగ్గర పురాతన విసుర్రాయి ఉంది. మరొక చోట రోలు కూడా కనబడుతున్నది. గుడికి ఎడమవైపున్న రాతి గోడ మీద 7వ శతాబ్దపు బ్రహ్మలిపిలో శ్రీ ఉత్పత్తి పిడుగు అని, 9వ శతాబ్దపు దేవనాగరి లిపిలో శ్రీ విశిష్ట కంకాళధారి అనే 2 శాసనాలు అగుపిస్తాయి. మరి 2 తెలుగు శాసనాలు అప్రకటితంగా ఉన్నాయి. శైలేశ్వరాన్ని శ్రీలంక నుంచి వచ్చి బౌద్ధ ధర్మం స్వీకరించిన వందలాది భిక్షువుల నివాసం కోసం నిర్మించిన బౌద్ధారామాలు చుడదమ్మగిరి అనుకోవడం అంత సమంజసం కాదేమో. నాగార్జునకొండ పరిసరాల్లోనే ఆ బౌద్ధ ధర్మ నిర్మాణాలు ఉంటాయి. శైలేశ్వరంలో అంత పెద్ద నిర్మాణాలు ఏవీ కనిపించలేదు. పైన శాసనాలున్న గుడిలో కనిపించే ఇటుకలు వివిధ కాలాలకు చెందినవి. విష్ణుకుండినులు ఇటుకలు కనిపించడం విశేషం. ఉత్పత్తి పిడుగుకు శాసనం వారి కాలానిదే. వారి కాలంలోనే ఉత్పత్తి పిడుగు శాసనాలు ప్రకటితమైనాయి. అది కాలాముఖ శైవులు బౌద్ధ జైనాల మీదుగా పిడుగుపాటుగా పడి నిర్మూలించాలనుకునే ఉద్యమ నినాదంతో కనిపిస్తుంది. ఉత్పత్తి పిడుగు కాలాముఖులు ధరించిన కొత్త పేరు.